శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానంద లహరి చెప్పుకుంటాం. ఈరోజు కొంచెం శ్లోకాలు అటు ఇటు అయ్యాయి. ఫస్ట్ దాంట్లోని 74, 75 చెప్పేశాను, 73 మర్చిపోయాను. అందుకని ఇప్పుడు 73, 76 చెప్పుకుందాం. భూదారతాముదవహత్యదపేక్షయా శ్రీభూదారయేవ కిమత సుమతే లభస్వ కేదారమాకలిత ముక్తిమహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. భూదారతాముదవహత్యదపేక్షయా శ్రీభూదారయేవ కిమత సుమతే లభస్వ కేదారమాకలితముక్తిమహౌషధీనాం పాదారవిందభజనం పరమేశ్వరస్య. భూదారతాముదవహత్యదపేక్షయా శ్రీభూదారయేవ కిమత సుమతే లభస్వ కేదారమాకలితముక్తిమహౌషధీనాం పాదారవిందభజనం పరమేశ్వరస్య. ఇక్కడ శంకరులు భక్తి అనేది ఎలా ఉండాలో ఎగ్జాంపుల్ చెప్తున్నారన్నమాట. హే సుమతే, ఓ సద్బుద్ధి, యదపేక్షయా దేని అపేక్ష చేత, శ్రీభూదారేవ అంటే లక్ష్మియు భూమియు భార్యలుగా గల మహావిష్ణువే భూదారతాం వరాహ రూపమును ఉదవహత్ దాల్చెనో కిం ఇది సుప్రసిద్ధమే కదా, అందరికీ ఇది తెలిసిందే కదా, అవునా? అత కనుక ఆకలిత అంటే ఆ అపేక్షితములైన అంటే కోరుకోబడేవి అపేక్షితములైన ముక్తి సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యముక్తులని 7 మహౌషధీనాం అన్నారు. మహాఔషధాలు గొప్ప మూలికలకు కేదారం పంట పొలమైన పరమేశ్వరస్య మహాదేవుని యొక్క పాదారవింద భజనం పాదకమల సేవను లభస్వ పొందుము అన్నారు. అంటే సారూప్య సామీప్య సాలోక్య సారూప్య సారూప్యం ఇవన్నీ కావాలి అంటే ఎవరిని భజించాలి అంటే పరమేశ్వరుని పాదాలు. స్టార్టింగ్ దగ్గర నుంచి అంటే భక్తి అనేది స్టార్టింగ్ అన్నమాట. అంటే ప్రేమ అనేది మొదలవ్వాలి కదా ముందు. అది ఎలాగా ఆ ప్రేమ నిన్ను ఎలాగ తీసుకెళుతుంది అని ఇందులో చెప్పారనమాట. అంటే ఓ సుబుద్ధి, మహావిష్ణువు సైతం శివుని పాద సందర్శనమునికై వరాహ రూపం ఎత్తి పలు శ్రమలు వచ్చినాడు కదా. అంటే ఆయన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా ప్రయత్నించారు కదా, అవునా? పాదాలు నీవు కూడా అట్టి శివపాద భజన చేయుము. పంట నేల ఎందో ఓషధులు ఫలించునట్లు దాని వలన సమస్త ముక్తులు లభించును. ఏమన్నారు ఇక్కడ? అన్ని రకాలు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యం ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా బహూనాం జన్మనామంతే అన్నారు కదా. ఎప్పుడో అప్పుడు పరమాత్మ తనలోని ఐక్యం చేసుకుంటారన్నమాట. అంటే మానవ ప్రయత్నం అనేది ఉండాలి కదా. అంటే ధర్మ విచిక్త కర్మ విచిక్త వచ్చినప్పుడు అంటే ఏది చేయాలో ఏది చేయకూడదు తేల్చుకోలేకపోయినప్పుడు భగవద్గీతలో మనకు శ్లోకం చెప్పారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్థ అనువర్తతే అన్నారు కదా. అంటే మనకి ఏది తెలియనప్పుడు పెద్దవాళ్ళని
అనుసరించమనే కదా పరిష్కారం చెప్పబడుతుంది. వీటి రెంటి అర్థం ఒకటే. సరే, ధర్మపరులు ఉత్తములు అయిన వారు ధర్మ విచిక్త వచ్చినప్పుడు ఏం చేస్తారో దాన్నే ప్రమాణంగా తీసుకుని ఇతరులు కూడా చేయాలని చెప్పారనమాట. అంటే త్రిమూర్తుల్లో ఒకడు స్థితికారుడు, పోషకకారుడు, దేవదేవుడు అయిన విష్ణుమూర్తిని ప్రమాణంగా తీసుకుంటే ఆ విష్ణుమూర్తి తాను భక్తిని ముక్తిని పొందటం విషయంలో ఏం చేశారో మనము దాన్ని అనుసరించాలి, ఆచరించాలి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. శివుని పాదాలను చూసి తరించాలని విష్ణుమూర్తి వరాహ రూపమెత్తి ఎన్నో శ్రమలు పడడానికి కూడా వెనకాడలేదు. కాబట్టి ఆ విష్ణుమూర్తిని మనం కూడా అనుసరించి శివపాదాల అనుభవించాలి. అవునా? అవి సామాన్యమైన పాదాలే అనుకోకూడదు. సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యముక్తులనే దివ్య ఔషధాలకు పంట పొలం లాంటివి అని గుర్తుండాలి. అందుకే భూదేవిని శ్రీదేవిని భార్యలుగా కలిగిన మహావిష్ణువు కూడా ఆ పాదాలను దర్శించి తరించడానికి వరాహ రూపం ఎత్తారు. మనం ఇంకా ఆలోచించవలసిన పని లేదు. ఆ విష్ణుమూర్తిలాగా కష్టపడి ఫలాన్ని పొంది తరించాలి అంటారు. అంటే ఇక్కడ ఏమిటండి, చిన్న ఆలోచన చేయాలన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అవతార పురుషులు. అంటే వాళ్ళు కూడా సృష్టి స్థితి లయలు చేయాలి, తర్వాత బ్రహ్మములో లయించాలి. అవునా? అంటే ఈ ఈ పార్ట్స్ ఇవన్నీ ఒక వర్క్ కోసం వచ్చారనమాట. అలా ఎంతమందో శివులు ఉన్నారు, ఎంతమందో విష్ణువులు ఉన్నారు, ఎంతమందో బ్రహ్మలు ఉన్నారని మనకి పురాణాలు చెప్తున్నాయి కదా, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అంటే ఈ స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఏ విధంగా అయితే చిన్న గడ్డి పరక నుంచి జీవుడు ప్రయాణం మొదలైంది కదా. గడ్డి పరక కూడా జీవుడేంటి అని అంటారేమో, అది కూడా జీవమే కదా. ఆ గడ్డి పరక నుంచి ఎన్నో రాళ్ళు, రప్పలు, వృక్షాలు, జంతువులు, 84 యోనులు అన్నారు. అందుకని 84 లక్షల యోనుల్లోంచి జీవుడు ప్రయాణం చేస్తూ 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 లాస్ట్కి మనిషిగా పుట్టి కొంచెం బుద్ధి తెలుసుకొని ఆ బుద్ధితోటి ఇంకా జన్మ చాలురా నాయనా అనుకుంటూ పరమాత్మని అంటే అంత ఈజీ కాదు. జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని మెల్లిగా పరమాత్మలోని ఐక్యమవడానికి, అంటే జీవన్ముక్తి తర్వాత విదేహముక్తి, విదేహముక్తి తర్వాత కూడా కొన్ని పరమాత్మ మనకి కేటాయిస్తాడు, ఈ పనులు చెయ్యరా అని. ఆ పనుల్లోకి దేవతలు, యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు, తర్వాత పైలోకాలు, ఇంద్రుడు, చంద్రుడు, ఇలా 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 ఎన్నో జన్మలు ఇంకా ఉంటాయన్నమాట. అప్పుడే అంత తొందరగా జీవన్ముక్తి లభించదు. వాళ్ళకు కూడా మనస్సు ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు లేని స్థితికి జీవుడు వెళ్తాడో అది ఈ జన్మలో కూడా మనం, అంటే జీవుడు శ్రమ పడితే, మరి విష్ణుమూర్తి అంతటా వాళ్ళే శ్రమపడ్డారు కదా పరమాత్మని వెతుక్కునికి. అవునా? పరమాత్మ ఈ ఈ శరీరంతో మనకి లభ్యము కారు, అంటే ఇంద్రియాలతోటి లభ్యము వాడు. మనస్సును కూడా సమర్పిస్తే అప్పుడు ఏదో కొంత మనకి. అందుకనే ఈ 4 స్టెప్పులు సామీప్యం, ఈ 4 స్టెప్పులు వచ్చాయన్నమాట. సామీప్యం, సారూప్యం, సాలోక్యం, సాయుధ్యం. అవునా? మెల్లిమెల్లిగా. అందుకనే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అన్నారు. అందుకని మనం చిన్న భక్తి చేసేసి అహంకారాన్ని తెచ్చుకోకూడదన్నమాట. విష్ణుమూర్తి అంతటి వాళ్ళే ఎంతో కష్టపడి పరమాత్మని దర్శించడానికి వెళితే ఆయనకి లభించారా? అహంకారంతో వెళితే లభించరు కదా. నీకు ఎన్నో శక్తులు ఉండవచ్చు, ఆ శక్తులన్నీ ఇహలోకంలోనే
తర్వాత అవి పైలోకాల్లో అవి పనికిరావు అనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు మనం 73 శ్లోకం చెప్పుకున్నాం కదా. 76 భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి కాదంబనీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాక తజ్జన్మ సస్యమఖిలం సఫలం జనాన్యత్. భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి కాదంబనీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాక తజ్జన్మ సస్యమఖిలం సఫలం జనాన్యత్. భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి కాదంబనీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాక తజ్జన్మ సస్యమఖిలం సఫలం జనాన్యత్. ఇందులో స్పష్టంగా చెప్పారు ఎవరి జన్మ సఫలమవుతుంది. అవునా? భక్తి అంటే సేవ కదా. భక్తి మహేశ పద పుష్కరం అన్నారు. ఈశ్వరపాద రూపమైన ఆకాశమున పుష్కరమున ఆవసంతి అంటే స్థిరముగానున్నదై కాదంబనీనా మేఘమాల వలె పరితోషవర్షం ఆనంద వృష్టిని కురుతే కలిగించుచున్నది. తేన ఆ వర్షము చేత యస్య ఏ పురుషుని యొక్క మనస్తటాక మనస్సను చెరువు సంపూరిత నింపబడినది భవతి అగును తజ్జన్మ సస్యం వాని జన్మమను పైరు అఖిలం నిశ్శేషముగా సఫలం ఫలవంతమైనది అగును. అంటే తదితరంచ అది కాక తక్కినది మాత్రము నా సఫలం నా అన్నారు కదా. తక్కినది సఫలము కాదు అని. అంటే మనం ఈ శరీరాన్ని ధరించి వస్తున్నాం. దీన్నే సస్యం ఏమన్నారు, క్షేత్రం అన్నారు కదా. క్షేత్రంలో మంచి పంటను వేసుకున్నాం. కానీ పంట వర్షాలు లేకపోతే ఆ పంట ఏమవుతుంది? నష్టపోతుంది కదా. అందుకని భక్తి అనే వర్షం కురవాలి, అదే వర్షం కురవాలంటే భక్తి అనే మేఘం కావాలి కదా. సరే, భక్తి మేఘమాలిక వలె మహాదేవుని పాద పద్మమును గగనమునందు వ్యాపించినది అయి ఆనందవర్షము కురియును కదా. అట్టి ఆ వర్షమునకు ఏ పురుషుని మానస సరోవరమంతయు నుండినో. అంటే భక్తి చేస్తున్నాని అంటే నీలో కొంచెం మార్పు రావాలి కదా. అవునా? అది లేనప్పుడు ఇక్కడ ఆనందం వర్షించదు, ఆనందం అనేది ఉండదు. భక్తి ఎలా ఉండాలి? సఫలంచన ఉండాలన్నమాట, సఫలంగా ఉండాలి. నిండును అంటే సరోవరమంతయు నిండును వాని జన్మమను సస్యమే సఫలమైనది అగును గాని తక్కినది కాదు అన్నారు. అంటే ఒక్కోడు మన చిన్న మాటల్లో వింటూ ఉంటాం, నీ జన్మ ధన్యమైపోయిందిరా అంటారు. ఎప్పుడు జన్మధన్యం అంటే కొడుకు పుట్టాడురా అంటారు. అవునా? అంటే మనం పుట్టడానికి ఎందుకు పుడుతున్నాము అంటే ఈ జన్మ సఫలం అవ్వడానికి. ఎలా సఫలమవుతుందండి? మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడమే సఫలం కదా. అవునా? పంట పండాక అది తినడానికి యోగ్యంగా ఉండాలి కదా. లేకపోతే కష్టమంతా వేస్టే. ఏదో పుడుతున్నాం చేస్తున్నాం మళ్ళీ దీనికే ఇక్కడ చెప్పారన్నమాట. అంటే భగవత్పరమైన భక్తిని శంకరులు ఈ శ్లోకంలో ఒక మేఘంతో పోల్చి వర్ణించారు. భక్తి అనే మేఘం ఈశ్వరపాదం అనే ఆకాశమునందే విహారం చేయాలట.
అటువంటి భక్తి మేఘం వల్ల ఆనందమనే వర్షం కురిసి మనస్సనే సరస్సు నిండినప్పుడే జన్మ అనే పంట పండుతుంది అన్నారు. అంటే ఈ పంట పండాలి అంటే మనం పుట్టాం, పంట పండిందిరా అంటారు కదా, నీ పంట పండిందిరా అంటారు. పంట పండాలి అంటే ఏం కావాలి అక్కడ? భక్తి అనే మేఘం వర్షం అన్నమాట. మనస్సు అనే సరస్సులో ఆ వర్షంతో నిండుతుంది, పడుతుంది. కానీ ఇతర విధానాల వల్ల కానే కాదు అంటున్నారు. అంటే మనం చెప్తున్నాం కదా, భక్తిలో ఎన్నో రకాలు ఉంటాయి. అవన్నీ కోరికల్ని తీర్చేవన్నమాట. కోరిక లేని ఏమీ కోరుకోకూడదు పరమాత్మని. పరమాత్మ ఈ జన్మ ఇంకా చాలు అనే పంటని కోరుకోవాలన్నమాట కదా, అది అంటున్నారు. అంటే మనస్సంతా భగవత్పరమైన భక్తి వల్ల పొందే ఆనందం నిండాలి. జీవితం పండాలి అంటే ఇదే అన్నమాట. జీవితం పండాలి అంటే దీనికే చెప్తారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.